నమస్తే. నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ. ఇదొక బ్రేకింగ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. టాలీవుడ్ సినీ ప్రముఖుడు, సీనియర్ నటుడు 'పృథ్వీరాజ్'కి అయితే ఇప్పుడు ఆరోగ్యం కొంచెం తీవ్రంగా అస్వస్థతకు గురయ్యారు. హైదరాబాద్‌లోని ఒక ప్రముఖ హాస్పిటల్‌లో ఆయనైతే జాయిన్ కావడం జరిగింది. ఎందుకంటే అసలకి ఈయన కొంచెం హార్ట్ పెయిన్ లాగా వచ్చిందంట. సో, ఈ హార్ట్ పెయిన్ నేపథ్యంలో ఒక ప్రముఖ హాస్పిటల్‌లో ఆయన జాయిన్ కావడం జరిగింది. అసలు ఈ హాస్పిటల్‌లో జాయిన్ కావడం గల కారణాలు ఏంటంటే, గత 2 రోజుల క్రితం హీరో 'విశ్వక్షేణ్' సినిమాకి సంబంధించి 'లైలా' సినిమా ప్రమోషన్‌లో భాగంగా మన ఎవరైతే 'పృథ్వీరాజ్' ఉన్నారో కదా! సో, ఆయన ఒక హాట్ టాపిక్‌గా మాట్లాడడం జరిగింది. లైక్ ఎట్లా అంటే వైసీపీని కించపరిచే విధంగా, వైసీపీకి సంబంధించి కొన్ని మాటలు మాట్లాడినట్టుగైతే వైసీపీ సోషల్ మీడియా శ్రేణులు, వైసీపీ నాయకులు వాళ్ళు అనుకున్నారు. సో, అసలు ఆయన ఏం మాట్లాడారు? ఆ రోజు 'లైలా' ఈవెంట్‌లో అసలు 'పృథ్వీరాజ్' నోటి నుంచి వచ్చిన మాటలేవేంటో ఒకసారి మనం విందాం. చాలా బాగా ఇచ్చారు. ఇంకోటి అది యాదృచ్ఛికంగా జరిగిందో, ఇంకోటి జరిగిందో తెలియదు గానీ, సుమగారు మేకల సత్యాన్ని పట్టరండి రా అని చెప్పి ఈయన తీసుకురమ్మంటాడు. తీసుకెళ్ళి ఒక మేకలుంటాయి. గ్యాప్‌లో షార్ట్ గ్యాప్‌లో ఎన్నున్నాయిరా అన్న. ఈ ఒక 70 అంట, ఈ ఒక 80 అంట, 150 ఉన్నాయి మేకలు. డైరెక్ట్‌గా వినండి. 150 మేకలుంటే లాస్ట్ సినిమా అయిపోయాక ఇంకో సీన్ ఉంది. నా బాంబర్దులు రాగానే నన్ను రిలీజ్ చేస్తారు. కరెక్ట్‌గా లెక్కేస్తే 11 ఉన్నాయండి. ఇది ఏంటో నాకు అర్థం అవ్వలే. అలాగా మాకన్నీ అలాగా సినిమాలో బ్రహ్మాండమైన ఇన్సిడెంట్లు పెట్టారు. అలాగే ఈ సినిమాలో అభిమన్యు సింగ్ గారు అయితే నేను సో, మీరు విన్నారు గదా! ఏదైతే ఈ చిన్న డైలాగు 150 మేకలు 11 గొర్రెలైనట్టుగా మాట్లాడుతున్నారు గదా! సో, అది కేవలం వైసీపీ వాళ్ళని అన్నట్టుగా వైసీపీ సోషల్ మీడియా, వైసీపీ శ్రేణులు, వైసీపీ నాయకులు దాన్ని పర్సనల్‌గా తీసుకున్నారు. సినిమాలా చూడాలే గానీ, ఎందుకు ఈ సినిమాలో రాజకీయం తీసుకొస్తున్నారు అన్నట్టుగా అయితే 'పృథ్వీరాజ్' మీద నిన్న వైసీపీ సోషల్ మీడియా మొత్తం కూడా దుమ్మెత్తి పోసింది. సో, అందులో భాగంగానే నిన్నటి నుంచి హీరో 'విశ్వక్షేణ్' దండం పెడుతున్నాడు. నాకు తెలిసి ఆయన అసలు మాట్లాడలేదు. నేను అప్పుడు 'చిరంజీవి' గారు పైకొస్తున్నారు. ఆయన రిసీవ్ చేసుకోవడానికి ఎళ్ళాను. ఆ టైంలో ఈయన మైక్ తీసుకొని మాట్లాడేశాడు. ఆయనకి మా సినిమాకి ఎటువంటి సంబంధం లేదు. ఆయన మా సినిమాలో నటించాడు అంతే. సో, ఆయనకి మా సినిమాకి ఎటువంటి సంబంధం లేదు. మా సినిమాని కాపాడండి. రూపాయి కాదు, రూ. 2 కాదు, 30,00,00,000 ఖర్చు పెట్టి సినిమా తీశాము. నష్టపోతే ప్రొడ్యూసర్ నష్టపోతాడు. సినిమా ఇండస్ట్రీ మొత్తం కుబేలైపోతుంది అన్నట్టుగా అయితే నిన్న ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది 'విశ్వక్షేణ్' గారు. అదే ప్రెస్ మీట్‌లో నేనే క్షమాపణలు చెప్తే మీరు కూల్ డౌన్ అవుతారంటే, ఖచ్చితంగా నేను క్షమాపణలు చెప్తాను అన్నట్టుగా అయితే నిన్న 'విశ్వక్షేణ్' చెప్పడం జరిగింది. కేవలం 'పృథ్వీరాజ్' వల్ల నిన్న 'విశ్వక్షేణ్' క్షమాపణలు చెప్పడం జరిగింది. ఎవరికి? వైసీపీ శ్రేణులకి, సోషల్ మీడియా కార్యకర్తలకి, నేతలకి అందరికి. అందరూ నన్ను క్షమించండి. ఆయనకి నాకు ఎటువంటి సంబంధం లేదు. ఈ సినిమాకి రాజకీయాలు అంటగట్టొద్దు అన్నట్టుగా అయితే నిన్న 'లైలా' ప్రమోషన్‌లో భాగంగా ఆయన చెప్పడం జరిగింది. సో, ఇది జరిగిన సంఘటన. ఆయన ఎప్పుడైతే ఈ ప్రమోషన్‌లో నన్ను క్షమించండి అన్నాడో, అప్పటి నుంచి ఇంకా వైసీపీ వాళ్ళు ఇంకా ఎక్కువైపోయారు. అప్పుడు దాకా 26,000 ట్వీట్లు బాయ్‌కాట్ ద లైలా అని ఉందో, వెంటనే 1,20,000 మంది అయిపోయారు. దీన్నే వైసీపీ సోషల్ మీడియా అడ్వాంటేజ్‌గా తీసుకొని, మన నాయకుడి గురించి మాట్లాడితే మన పవర్ ఇదిరా అని చెప్పుకునే విధంగా కొన్ని వీడియోలు చేసి విపరీతంగా సోషల్ మీడియాలో వైరల్ చేసేస్తున్నారు. 'విశ్వక్షేణ్' గారి క్షమాపణలు అని దాన్ని హైలైట్‌గా తీసుకొని, ఈయన మాట్లాడింది హైలైట్‌గా తీసుకొని, నెక్స్ట్ జగన్ ఫోటోస్. ఈ విధంగా ఒక సినిమాని దెబ్బతీసే విధంగా ఆ సినిమాకి రాజకీయాలు అంటగట్టి, ఇప్పుడు ఆ సినిమా పరిస్థితి కుబేలైపోయింది. ఒకప్పుడు హీరో 'విశ్వక్షేణ్' సినిమా అంటే నియర్లీ గ్రాస్. మినిమమ్ గ్యారంటీ హీరో అతను. సో, అలాంటి హీరో మీద ఇప్పుడు రాజకీయ ముద్రేశారు కాబట్టి, ఈ సినిమా ఆడదు బాయ్‌కాట్ అని నిన్నటి నుంచి విపరీతమైన హ్యాష్ ట్యాగులతో ట్విట్టర్‌లో కావచ్చు, ఇన్‌స్టాగ్రామ్‌లో కావచ్చు, యూట్యూబ్‌లో కావచ్చు, మరొక సోషల్ మీడియా అకౌంట్ కావచ్చు. సో, వీటన్నిటిలో కూడా ఇవన్నీ వైరల్ అవుతున్నాయి. సో, ఈ వైరల్ అయ్యే దానిలో భాగంగానే ఈరోజు కనపడుతున్నాయా మళ్ళా 'పృథ్వీరాజ్' గారు. సో, ఈ 'పృథ్వీరాజ్' గారు నాకు ఆరోగ్యం బాగాలేదని హైదరాబాద్‌లోని ఒక ప్రముఖ హాస్పిటల్‌లో చికిత్స నేపథ్యంలో భాగంగా జాయిన్ అయ్యారు. దేనికి జాయిన్ అయ్యారంటే, వైసీపీ వాళ్ళు విపరీతంగా ట్రోల్ చేసేస్తున్నారు. హీరో 'విశ్వక్షేణ్' ఒత్తిడి కూడా చాలా ఎక్కువుంది. ప్రొడ్యూసర్ ఒత్తిడి కూడా చాలా ఎక్కువుంది. అసలు నీకెందుకు ఈ సినిమాలో వచ్చావా, చూసావా, వెళ్ళిపోయినట్టు ఉండాలి గానీ, ఎందుకు ఆ మాటలు స్టేజ్ మీద అన్నట్టుగైతే లోపల కొంతమంది అతన్ని వారించారు. సో, అప్పటి నుంచి ఆయన హాస్పిటల్‌లో బాధపట్టారు. ఆయనకి హై బీపీ, షుగర్ సంథింగ్ ఏదో ఉన్నాయని కొన్ని వార్తలొస్తున్నాయి. ఈ వార్తల నేపథ్యంలోనే భాగంగానే నిన్న నైట్ ఆయనకి పెద్ద వార్నింగ్ ఇచ్చారన్నట్టుగైతే మనకు తెలుస్తున్నట్టుగా కనపడుతుంది. సో, ఇవన్నీ వార్తలు, నిజాలు పక్కన పెడితే, ఆ సినిమా ఈవెంట్‌లో ఆ విధంగా మాట్లాడడం తప్పే అని 'విశ్వక్షేణ్' ఒప్పుకున్నాడు. అయినా సరే వైసీపీ వాళ్ళు ఆగట్లేదు. ఇప్పటికి కూడా సుమారు 2,00,000 హ్యాష్ ట్యాగ్ పెట్టి బాయ్‌కాట్ ద లైలా మూవీ అన్నట్టుగా పెడుతున్నారంటే, మా సినిమా నష్టపోతుంది, నా ప్రొడ్యూసర్ నష్టపోతున్నానని 'విశ్వక్షేణ్' బాధపడుతున్నాడు.
ఇదంతా ఎప్పటి నుంచి వస్తుందంటే అంటే ఈ విధంగా వైసీపీ వాళ్ళు ఎందుకు బెదిరిస్తున్నారంటే సినిమా రిలీజ్ అయిన వెంటనే సినిమా రిలీజ్ అయిన వెంటనే హెచ్‌డీ ప్రింట్‌తో మేము రిలీజ్ చేసేస్తామని వైసీపీ వాళ్ళు బెదిరిస్తున్నారంట విచక్షణని. సినిమా రిలీజ్ అయిన 2, 3 గంటలకే హెచ్‌డీ ప్రింట్ బయటకు వచ్చేస్తదని విశ్వక్షేణ్‌ని వాళ్ళ ప్రొడ్యూసర్‌ని వైసీపీ సోషల్ మీడియా శ్రేణులు కొంతమంది నాయకులు బెదిరించేస్తున్నారంట. ఎక్కడి నుంచి వచ్చింది ఇదంతా? ప్రొడ్యూసర్ కష్టం, హీరో కష్టం, ఆ సినిమాలో ఉన్న ఆర్టిస్టులందరి కష్టం కలిపితే ఒక సినిమా. అలాంటి సినిమాని ప్రజలందరికీ ఆహ్లాదకరంగా చూపించడానికి థియేటర్‌లో పెడుతుంటే, థియేటర్‌లో కాపీ చేసి ఆ ప్రొడ్యూసర్‌నికే ఇప్పుడు వార్నింగ్ ఇచ్చేసే స్థాయికి ఎదిగిపోయారు అందరూ. అంటే ఇవి వైసీపీ వాళ్ళే కాదు. ఈ ఐబొమ్మ కావచ్చు, మూవీ రూల్స్ కావచ్చు, మరికొన్ని వెబ్‌సైట్‌లు ఉన్నాయి. సినిమాలు డౌన్‌లోడ్ చేసుకునేయి, హెచ్‌డీ ప్రింట్‌లు వచ్చేసి కొన్ని వెబ్‌సైట్‌లు ఉన్నాయి. సో, ఈ వెబ్‌సైట్‌లో అందరూ కూడా సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రొడ్యూసర్స్‌ని, హీరోస్‌ని టార్గెట్ చేసుకొని వాళ్ళని భయపెడుతూ వాళ్ళ దగ్గర డబ్బు గుంజే క్రమం కూడా చాలా చేస్తున్నట్టుగా మనకు కనబడుతోంది. ముఖ్యంగా మనం చూసుకోవచ్చు ఐబొమ్మ. నిన్న బన్నీవాస్ గారు ప్రెస్ మీట్ పెట్టి ఆ ఐబొమ్మోడు మన దేశంలో అసలుకి అతను ఎక్కడ యాక్టివిటీస్ ఏమి లేవు. ఇతర దేశాల నుంచి సౌత్ ఆఫ్రికా నుంచి యాక్టివిటీ చేస్తున్నాడు. ఎందుకంటే మనకి అక్కడ దాకా సైబర్ లేదు కాబట్టి. సైబర్ సంబంధించిన ఏదైతే టెక్నాలజీ ఉందో ఆ దేశంతో సంబంధాలు లేవు. సో, అది అదునుగా చూసుకొని ఐబొమ్మోడు అక్కడి నుంచి యాక్టివిటీస్ చేస్తున్నట్టుగా అయితే నిన్న బన్నీవాస్ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. ఎవరైతే సినిమాలను హెచ్‌డీ ప్రింట్‌తో డౌన్‌లోడ్ చేసుకొని చూస్తారో అలాంటి వాళ్ళ ఇన్ఫర్మేషన్ నాకివ్వండి. నేను వాళ్ళ మీద కోర్టుకి వెళ్తా, లీగల్‌గా వెళ్తా అన్నట్టుగా అయితే నిన్న బన్నీవాస్ గారు చెప్పడం జరిగింది. దాని మీద నాకు న్యాయం జరిగేంత కాలం నేను ఆ కేసు మీద పోరాడతా. మాలాంటి ప్రొడ్యూసర్స్‌కి ఇంక నష్టం కలిగించను అనే విధంగా నిన్న బన్నీవాస్ గారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం జరిగింది. ఏ సినిమాకంటే 'తండేల్' సినిమాకి. 'తండేల్' సినిమా రిలీజ్ అయ్యి మూడో రోజుకి బస్సులో ఏపీఎస్‌సీఆర్‌టీసీ బస్సులో, టీఎస్‌ఆర్‌టీసీ బస్సులో సంథింగ్ ఏదో 'తండేల్' సినిమా యేసుకుంటూ ఎళ్తున్నారంట. అంత హెచ్‌డీ ప్రింట్ ఎవరిచ్చారు అప్పుడే? థియేటర్‌లో ఆడదనే ఉంది. ఇంకా ఎటువంటి ఓటీటీ ప్లాట్‌ఫామ్‌కి ఆ సినిమా అమ్మలేదు. అప్పుడే బస్సులో యేసుకునే స్థాయికి ఆ సినిమా ఎళ్ళిపోయింది. ఈ విధంగా వెళ్తే ఏ ఇండస్ట్రీ అయినా సరే దెబ్బతింటది ఖచ్చితంగా. ఒక తెలుగు ఇండస్ట్రీయే కాదు. ఏ ఇండస్ట్రీ అయినా సరే దెబ్బతినిపోతుంది. కుబేలైపోతుంది. ఎన్నో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ సినిమాని వాళ్ళు అమ్ముకోవడానికి ప్రయత్నిస్తుంటే దాన్ని పైరసీ చేసి ఈ విధంగా ఒకప్పుడు పైరసీ అంటే చాలా భయమేసేది. ఇప్పుడు పైరసీ అంటే సరదా అయిపోయింది. పైరసీ అంటే సరదా అయిపోయింది. ఏపీఎస్‌సీఆర్‌టీసీ బస్సుల్లో కూడా సినిమా ఆడుతుంది 'తండేల్' సినిమా. ఇంక థియేటర్‌కెళ్ళి ఎవరు చూస్తారు సినిమాని? థియేటర్‌కెళ్ళి ఎవరు చూస్తారు? ఒక పక్క రాజకీయ నాయకుల ఒత్తిడి, మరో పక్క సైబర్ నేరగాళ్ల ఒత్తిడి, ఓ పక్క ఈ ఐబొమ్మ, మూవీ రూల్స్ ఇలాంటి వాళ్ళందరూ ఒత్తిడి వల్ల ప్రొడ్యూసర్స్ తట్టుకోలేకపోతున్నారు. ఆ సినిమా హిట్ అయినా సరే, మౌత్ టాక్ మంచిగొచ్చినా సరే, ఆ సినిమాని ఎక్కువ రోజులు థియేటర్‌లో ఉంచలేకపోతున్నారు సినిమాని. వితిన్ 1 డే, వితిన్ 1 డే హెచ్‌డీ ప్రింట్ వచ్చేస్తుంది బయటికి. వివిధ రకాలమైన వెబ్‌సైట్‌ల ద్వారా. సో, ఈ విధంగా జరుగుతున్నప్పుడు కూడా ప్రొడ్యూసర్లు చాలామంది భారీగా నష్టపోతున్నారు. ఇండస్ట్రీ మొత్తం కుదేలైపోతుంది. ఇలాంటి వాళ్ళ వల్ల ఈ 'పృథ్వీరాజ్' లాంటి వాళ్ళ వల్ల కూడా కొంతమేర నష్టం కలుగుతుంది. ఏ సినిమా పైన ఒక రాజకీయ రంగు పులుమకూడదు. ఏ సినిమా పైన సరే ఒక రాజకీయ రంగు పులుమకూడదు. సో, ఆ పులిమినా సరే ఈరోజు పులిమారు. ఈరోజు ఇతని పరిస్థితి హాస్పిటల్ పాలు అయ్యాడు. ఎందుకు మళ్ళీ ఎవరైనా సోషల్ మీడియాలో మళ్ళీ ఇతని మీద దుమ్మెత్తి పోస్తారేమో, మళ్ళీ ఆ ప్రొడ్యూసర్ డైలీ తిడతాడేమో అన్న భయంతో హాస్పిటల్‌కెళ్తే ఇంకెవరు కదిలిరు కదా! సో, ఆ విధంగా నాటకం ఆడుతున్నారు అని కొన్ని వార్తలొస్తున్నాయి. ఈ వార్తలు, అబద్ధాలు పక్కన పెడితే మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి.